పరతో అంజి మా నాన్న గంగయ్య ఇక్కడ గాంధీనగర్ శివార్లో గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ గాంధీనగర్ శివార్లో ఇక్కడ ప్లాట్లు కొనడం జరిగింది. 400 గజాలు కొనడం జరిగింది. అక్కడ ఉగ్గం ముచ్చినాలు ఇప్పటికీ 4-5 సార్లు ఇట్లా మా భూముల మీదకి వచ్చి కబ్జాలు చేయడం, మనుషులను కొట్టడం చేయడం చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము కలెక్టర్ సార్ కాడికి పోయి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ సార్ కాడికి పోయి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా సార్లు భూములో రాళ్ళు పీకేయడం, మేము వచ్చి మళ్ళీ పాదుకోవడం, ఇట్లా అది పీకడం జరుగుతుంది. అందులో కూడా మా మీద దాడులు కూడా చేస్తున్నాడు. కావున ఇలా ఎంఆర్ఓ సార్ గారు వచ్చారు. ఇప్పుడు ఆయనది మాయి పరిష్కరించారు. మాకు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి మేము కొనుక్కునే అన్ని ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మాకు ఆయనకి ఎలాంటిది లేదు కాబట్టి సార్ కూడా చూసి 17వ తారీఖు మాట్లాడదామని చెప్పిండు. ఎంఆర్ఓ సార్ వల్ల మాకు న్యాయం జరుగుతుందని మాకు అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా మా భూములు మాకు కావాలి. మేము నిరుపేదలం. నా పేరు శ్రీరాములు. మేము 13 సంవత్సరాల కింద శీల్మాసరావు, ఎవడాల శీను, పాటి నరసింహారెడ్డి, యాసరంగారెడ్డి కాడ మేము కొనుక్కొని 200 గదాలు కొని ఈ పద్ధతి ప్రకారంగా మేము 13 సంవత్సరాల కింద కొని బాధపడుతుంటే ఉగ్గం పుచ్చినామును మమ్మల్ని అరెస్ట్ చేసి భూమి మీద రాకుండా చాలా దామ్ చేస్తుండు. దీని మీద పోరాటం చేసి మమ్మల్ని రానియకుండా చాలా ఇబ్బందులు పెడుతుండండి. మేము గాంధీనగర్ పిల్లమర్రి రెవెన్యూలో భూములు కొనుక్కున్నాం. సర్వే నెంబర్ 409, 410లో భూములు కొనుక్కున్నాం. ఇది 2011లో ప్లాటింగ్ చేశారు. 187 ప్లాట్లు చేశారు. 2011లో ప్లాట్లు చేసిన కానీ ఆ ప్లాట్లు ఒకరి తర్వాత ఒకరికి చేతులు మారడం జరిగింది. కొనుక్కున్న వాళ్ళందరూ కూడా సేల్ డీళ్లు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో సేల్ డీళ్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా అందరూ ఎల్ఆర్ఎస్ కట్టారు. అందరం భూమి మీద ఉన్నాం. అయినా కూడా ఉగ్గం పుచ్చాల అనే వ్యక్తి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా, ఎటువంటి భూమి లేకుండా, అసలు ఏనాడు పొజిషన్ లేకుండా, ఎన్నడూ కొనకుండా ఉత్తాన్ని దొంగ కాగితాలు సృష్టించుకొని నాది భూ అని చెప్పేసి మా భూమి మీదకి వచ్చి మా మీద దాడులు చేసి రౌడీలతో కొట్టించుకుంటూ నా మీద 16/4/2020 నాడు దాడి చేసి కొట్టినారు. 30 మంది కొట్టినారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నా మీద నేను పెట్టిన కేసు కంప్లైంట్ అయింది. కానీ ఇట్టి దాడులకు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము. నిజంగా కొనుక్కున్న వాళ్ళం మేము బాధపడుతున్నాము. అసలు ఆయన తన కాగితం లేదు, కలం లేదు, ఉత్త దొంగ కాగితాలు సృష్టించుకొని వచ్చి మా మీద దాడులు చేస్తా ఉండు. ఈ విషయం మీద మేము కలెక్టర్ గారిని కలిసినాము. కలెక్టర్ గారు గ్రీవెన్సీలు లెటర్ పెట్టుకోవడం వలన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు పెట్టారు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పెట్టి వారు ఇలా ఎంఆర్ఓ గారు సర్వేని తీసుకొని భూమి మీదకి వచ్చారు. మా సేల్ డీడ్ కాగితాలు అన్ని చూశారు. అట్లే ప్లాటింగ్ చేసిన వెంచర్ పేపర్ కూడా చూశారు. అట్లే ఉగ్గం పుచ్చాలను కూడా నువ్వు ఎవరి దగ్గర కొన్నావు, ఎట్లా కొన్నావు, 6 వారాలు ఎందుకు కొనుక్కొని చేయాల్సి వచ్చింది, ఇంత వాల్యుబుల్ ప్రాపర్టీని 6 వారాలు ఏం చేసుకోరు, సేల్ డీడ్ ఏం చేసుకోవాలని చెప్పేసి మన ఎంఆర్ఓ గారు కోరడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారు రెవెన్యూ పేపర్స్ అన్ని కూడా వెరిఫై చేయించి ఈ ప్లాటింగ్ సంబంధించిన కాగితాలన్నీ తీయించి ఆ రోజున అధికారులు ఎవరు, అసలు ఈ పరిస్థితి, ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఈ సమస్యలు ఉత్పన్నం కావడం గల కారణాలు ఏంటి అని మొత్తం క్లియర్ కట్ గా తేల్చి రేపు 15 నాడు మళ్ళా సర్వే చేయించి మీ సమస్యలు పరిష్కారం చేస్తా అని ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. క్రిమినల్ కేసులు చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుతా ఉన్నాము. ఇంతమంది పేదవాళ్ళకి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాము. నగర్ ప్రజలందరూ సోమవారం నాడు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ చేయడం వల్ల గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఫీల్డ్ మీదకి రావడం జరుగుతున్నది. ఇందులో దాదాపుగా 10 ఎకరాల ల్యాండ్ ప్లాటింగ్ చేయడం జరిగింది. అందులో కొనుక్కున్న వాళ్ళందరూ ఉన్నారు. దీంట్లో ఇది వైవాట్ కబ్జాలు ఉండడం వల్ల సర్వే నెంబర్ 4 అనాథరైజ్ లేవట్టు ప్లాటింగ్ కొనుక్కున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేస్తూ వీళ్ళని 17వ తారీఖు తర్వాత 4 సర్వే నెంబర్లు డిమార్కెట్ చేసి ఎవరి భూమిని వాళ్ళకు సపరేట్ చేసి ఎవరి ప్లాట్లు ఉన్న వాళ్ళకి సపరేట్ చేస్తానని తెలుపు.